తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సివి ఆనంద్ పై సుమోటో కాంటెంప్ట్ నోటీసులు జారీ చేసింది. మనశంకర వరప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులే వివాదానికి కారణమని భావిస్తున్నారు. 8 జనవరి 2026న ధరల పెంపు ఉత్తర్వులు జారీ చేసి 10 జనవరి నుంచి అమలుకు అనుమతిచ్చారు. 9 జనవరి 2026న జరిగిన రాజాసాబ్ సినిమా విచారణలో కోర్టుకు హోంశాఖ సమాచారం ఇవ్వలేదు. భవిష్యత్తులో చట్ట ప్రకారం తప్ప ధరలపై పెంపు ఉత్తర్వులు ఇవ్వొద్దని గతంలోనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సివి ఆనంద్ పై సుమోటో కాంటెంప్ట్ చర్యలు చేపట్టింది. ఇకపై సినిమా టికెట్ ధరల పెంపు నిర్ణయం విడుదలకు 90 రోజుల ముందే తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్ 1955 ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలింగ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, అనుష, టాలీవుడ్ లో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతారు చేస్తూ ప్రజలపై భారం వేసేలా నిర్ణయాలు తీసుకోవడంపై న్యాయస్థానం సీరియస్ అయింది. ఇష్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటే తప్పకుండా చర్యలు ఉంటామంటూ కూడా హెచ్చరించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ టికెట్ ధరల పెంపునకు సహకరించాలన్న ఆరోపణలపై హోంశాఖ సెక్రటరీతో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. గతంలో అఖండ 2, రాజాసాబ్ వంటి సినిమా విడుదల సమయంలో టికెట్ల ధరల పెంపులపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ మళ్లీ అదే పునరావృతం కావడంపై న్యాయమూర్తి కూడా అసహనం వ్యక్తం చేశారు. మనశంకర వరప్రసాద్ సినిమా టికెట్ల రేటు గోప్యంగా ఉంచారంటూ కూడా పిటిషనర్ విజయ్ గోపాల్ కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం చిట్ట నిమిషంలో మెమోలు జారీ చేసింది. దీంతో సామాన్యులు న్యాయ పోరాటం చేసే అవకాశం కూడా లేకుండా పోతుందంటూ కూడా వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వ తీరునైతే తప్పుపట్టింది. అయితే సినిమా టికెట్ల పెంపునపై జరుగుతున్న ఈ నిరంతర నాటకానికి చెక్ పెట్టేందుకు హైకోర్టు ఒక విప్లవాత్మకమైన ఆదేశాన్ని ఇచ్చింది. ఇక మీదట ఏ సినిమాకైనా టికెట్ల రేట్లు పెంచుకోవాలనుకుంటే ఆ నిర్ణయాన్ని సినిమా విడుదలకు ముందే 90 రోజుల ముందు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కోర్టు స్పష్టం చేసింది. సినిమా విడుదలకు ఒక రోజు ముందో లేదంటే అర్ధరాత్రి స్పెషల్ మెమోలు జారీ చేసి ధరలు పెంచడం ఇకపై కుదరదంటూ కూడా హెచ్చరించింది. సినిమా బడ్జెట్ ఎంత ఉన్నా కూడా సామాన్య ప్రేక్షకుడి జేబుకు చిల్లు పడకుండా నిబంధనల ప్రకారమే ధరలు ఉండాలంటూ కూడా స్పష్టం చేసింది. అనుష, సాధారణంగా పెద్ద హీరోల సినిమా విడుదలైనప్పుడు నిర్మాతలు భారీ లాభాల కోసం టికెట్ ధరలు 50 రూపాయల నుంచి 150 రూపాయలు పెంచుకుంటూ వస్తున్నారు. అయితే ఈ పెంపునకు సరైన చట్టబద్ధత లేదని, హోంశాఖకు ఇటువంటి పెంపులు చేసే అధికారం లేదంటూ కూడా హైకోర్టు గతంలోనే పేర్కొంది. తాజాగా మనశంకర వరప్రసాద్ సినిమా విషయంలో కూడా అదే పునరావృతం కావడంతో కోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీసుకున్న ఈ 90 రోజుల ముందస్తు నిర్ణయం ఈ నిబంధన సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకైతే దారితీసింది. ఇది నిర్మాతలకు ఇబ్బందిగా మారినప్పటికీ కూడా సామాన్య ప్రేక్షకుడికి మాత్రం పెద్ద ఊరటనిచ్చే విషయమే అంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ విధానంపై ఈ ఇష్యూపై ప్రభుత్వము లేదంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి ప్రముఖులు లేదా పెద్దలు ఎలా స్పందిస్తారో కూడా చూడాలి. అనుష, రైట్ వినోద్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.